అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా డాక్టర్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ అంటే కొంచెం దూరంగా ఉండండి, బాగా వైద్యం నారాయణ హరి అన్నారు. వైద్యం నారాయణ హరి అని. అవును సార్. కనిపించని భగవంతుడు ఆయన ఎక్కడ ఉంటారో కానీ కనిపించే రికార్డ్ చేసుకోండి. మెడికల్ ప్రాక్టీషనర్స్ని డాక్టర్స్ని అన్నారు. ఒకటి మన మీద ఎంత బాధ్యత, ప్రజలు మనల్ని ఎంత గౌరవిస్తున్నారు, సమాజంలో మనం ఎంత గౌరవం ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మెలగాల్సింది. ఓకే సార్. సామాజిక బాధ్యత ఒకటి ఉంది, డాక్టర్లుగా ఉద్యోగ బాధ్యత కూడా ఉంది, ఉద్యోగ ధర్మం కూడా నిర్వహించాల్సింది. ఒకటి మీరందరూ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, అదే సేవాభావం కొనసాగించాలా. వాళ్ళు మనలో భగవంతుని చూస్తే ప్రజల్లో పేదల్లో దైవత్వాన్ని మనం చూడాల్సింది. అది బాధ్యత అంతా అందరి భాగస్వామ్యం ఉండాలా, అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలా. మన రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని సరైన దారిలో పెట్టాలి. ముఖ్యంగా ఆరోగ్య శాఖని నేను ఎప్పుడు అంటుండే అనారోగ్య శాఖగా మార్చబడేశారు అని. రాజకీయ విమర్శల కోసం కాదు, అనారోగ్య శాఖగా మార్చారు. దాంట్లో ఏమేం జరిగాయి అనేది మీకు మెడికల్ ప్రాక్టీషనర్స్గా మీకే బాగా తెలుసు ఎలా ఉండిందో. ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది. కాబట్టి అనారోగ్యం బారిన పడిన ఆరోగ్య శాఖని మళ్ళీ ఆరోగ్యపరంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో మీ అందరి భాగస్వామ్యం కూడా నేను కోరుకుంటున్నాను. ఒకే ఒక సందర్భంలో రాబోయే రోజులు అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మనం అందరం సమన్వయంతో కలిసి పనిచేద్దాం. మీ సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తేండి. మీ వైపు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి సహకారం ఉందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా మేము ముందు ఉంచుదాం. మనం అందరి బాధ్యత ఒకటే, రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలా, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాలా, మౌలిక సదుపాయాల కల్పన ఆసుపత్రుల్లో జరగాల. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు రెండు కలిసి చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. బట్ ఫైనల్గా మనం వాళ్ళు చేసినా, ఆరంగం చేసినా, పబ్లిక్ హెల్త్ చేసినా, ప్రైవేట్ హెల్త్ కేర్ చేసినా కూడా మనకు ప్రజల ఆరోగ్యం అనేది ముఖ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రజల ఆరోగ్యం బాగుందంటే వాళ్ళు కూడా ఇతోధికంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. అనారోగ్యం పడిన వాళ్ళు చేయలేరు, వాళ్ళ బాధ్యత నిర్వహించలేరు. కాబట్టి ఆరోగ్యంగా ప్రజలందరూ ఉంచుకోవాలా. రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరచుకోవాల్సి ఉంది. దాంట్లో మీ అందరి సహకారాన్ని మరి ఇంకోసారి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక సమావేశం నిర్వహించి అందరూ కలిసి, ఈ సమస్యలు కూడా చాలా ఉన్నాయి నాకు తెలుసు, చెప్తాను. మంది 25,000 మంది ప్రతినిధిగా నేను అన్నకి ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్కి. 429 జీవోలతో 4,32,00,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెట్టి మా అందరికీ ట్రైనింగ్స్ అయిపోయినాయన్న. కానీ మావి పూర్తిగా సర్టిఫికేట్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా కొంచెం పట్టుకోండి. ఎన్డీఏ కూటమిలో కూడా హామీ ఇచ్చినారు. మేమంతా కూడా కూటమికి 25,000 మంది కుటుంబాలు, ప్రతి నియోజకవర్గంలో 150 కుటుంబాలు వెంట నిలబడి ఈరోజు మేము కూడా ఉన్నాం. అందులో మా జిల్లాకు ముఖ్యంగా ధర్మవరం తాలూకాకి ఎమ్మెల్యే గారు ఉండి మాకు ఈ వైద్య ఆరోగ్య శాఖ రావడం ఎంతో మీకు అభినందనలు. ఫెడరేషన్, రాష్ట్ర ఫెడరేషన్ తరఫున, మా జిల్లా ఏపీ ఎంపీ తరఫున 14 నియోజకవర్గాల నుండి ఈరోజు ఒక పిలుపు ఇవ్వగానే మినిస్టర్ గారికి మనం కలవాలి, ఈరోజు మనంతా విషయం చెప్దాం, ఈరోజు డిమాండ్స్ ఏంటి మీ దృష్టికి మేము తేలేదు. మేమంతా కూడా రాష్ట్ర కమిటీ 30 మంది మేము వస్తున్నాం. మీకు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఒక డేట్లో మీరు అక్కడ ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కోసం వస్తాం. ఆ రోజు సబ్జెక్ట్ అంతా కూడా మీకు చెప్పి మీ సహకారం కూడా మాకు కావాలని చెప్పి ప్రతి గ్రామీణ వైద్యునికి వృత్తి పరిరక్షణ, ప్రతి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్కి వాళ్ళకి తగిన గుర్తింపు. ఎందుకంటే ట్రైనింగ్ అయిపోయిందండి. ఉమ్మడి రాష్ట్రంలోనే 54,000 మందికి ట్రైనింగ్ అయిపోయింది. వాళ్ళు పెరగని దశాబ్దాల నుంచి ఇది ఒక ఆశ. సమాజంలో మాకు కూడా ఒక రికగ్నేషన్ అనేది ఉంటే మా సేవలకు తగిన గుర్తింపు ఉంటుందనేది మా చిరు ఆశ. అది మీ నేతృత్వంలో జరగాలని, మాకు తప్పక నెరవేర్చాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. మీరంతా కూడా